మంచిది గురు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ లాగ్. ఈ వీడియో చూసిన చిన్నలకు పెద్దలకు శ్రేయోభిలాషులకు స్వాగతం సుస్వాగతం. ఏదని చెప్పు గురు. అందరికి ముందుగా భోగి శుభాకాంక్షలు. మంటలు వేసుకున్నారా చలికి? ఎంత ఉందో చెప్పనా ఫ్రెండ్స్ మీ అందరికి? చెప్పు. మేము చలికాలం నుంచి మంటలు వేయటం మొదలు పెట్టాం ఆపకుండా. ఈ రోజు మంటేరా. అదే ఈ చిత్రం. ఇంటికి వెళ్ళి వేయాలి గురు. వేయాలా ప్రశాంతంగా. ఏంది ఇప్పుడే వేస్తాం లేదు గురు, చలి కూడా పోతుంది. ఎందుకు చూడు, మంచు చూడు ఎట్టుందో. అబ్బో అసలు అటు చూడు. ఏం ఆగపడుతుంది? అసలు ఏం ఆగపడుతుంది? ఆగపడతలేదేనే కదా. ఇదిగో మామూలు వాకింగ్కి వెళ్ళేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంది, వాకింగ్కి వెళ్ళి కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళి మంటేద్దాం. ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్. ఈ లోపు మంటలు ఇప్పుడన్న వీడియో ఆన్ చేసానో లేదో. ఈ లోపు మంటలు చేసానులే. మంటలే యశ్వంత్ గడు వస్తే వాడే ఆడతాడు ముందు. సవాల్ దాఖలు పెట్టేవాడు. గురు చూడు ఏమి లేదా ఏం ఆగపడుతుందని. గుడ్ బై. ఏంది గురు ఎంత మంచి ఉంది ఈరోజు. డైలీ మీ రీసెంట్ గా లేదు గురు, రాత్రి కూడా అంత చల్లేదు. అంత రాత్రి కూడా చల్లేదు తెలుసా? అవును, వచ్చినప్పుడు కూడా మీటింగ్ నుంచి వచ్చేటప్పుడు కూడా చల్లేదు. ఇప్పుడే మంచు అమ్మ ఇటేది ఎంత విపరీతంగా ఉంది. అటు ఆగపడ మనం అటు ఆగపడతలా. పడరు. అదే బస్ మ్యాజిక్. ఎందుకో తెలియదు కానీ అంతే అంటావు. రాత్రి ఏమో వద్దాం అనుకుని రాత్రి మా వాడు వచ్చాడు. వాడు నేను అక్కడ కూర్చున్నాం, చలిమంటకి అక్కడ కూర్చుంటే ఫోన్ చేసి వినాశం బిల్లు కాఫీ తాగొద్దాం అన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి గురు. అంతే. ఈరోజు ఏం పెట్టా వాగ్దానం చెప్పు. ఈరోజు చూపిస్తా చదువుకోగలడు. ఇప్పుడు మేము అట్లా చూపింగ్ గురు. అంతే. మా స్కిల్స్ మీరేంది దొంగలు ఇస్తున్నారు? ఏం స్కిల్స్? నేనేమన్నా అంటే ఇప్పుడు నువ్వేంది వాగ్దానాలు పెట్టుకుంటున్నావు, నేనేంది నా వ్లాగ్స్ నేను తీసుకుంటున్నాను. తీసుకో. చూపించడానికి ఏమైంది నీకు? ఈ రోజు ఏం పెట్టావు గురు అని నిన్న నువ్వే ఓపెన్ చేసి చూసింది. నీ ఫోన్ లో చూసుకో. రావట్లేదు కదా. వచ్చింది. సరే నిచ్చా, ఇది ఐడి చెప్పు. నా ఐడి కొట్టి వచ్చింది. ఇంకా అప్లోడ్ చేయాలి వాళ్ళది. చేస్తున్నాం, ఆ పనిలోనే ఉన్నాం. చేసిన దాకా ఉంది. భోగి రోజు ఏం వాగ్దానం పెట్టావు చూద్దాం. ఇప్పుడు వెదుకు పాటలు ఎప్పుడు ఏందని మనకి సంబంధం ఏం లేదు. ఇటు వెళ్దామా? కమ్మగా అటు వెళ్ళేవాళ్ళం కదా. అటు ఇటు ఏడకి వెళ్తాం మనం. ఏంది అటు జనం ఉన్నారు, అగపడిన కూడా అగపడతలేదు చూడు. మరి ఎప్పుడు అటేనా బాసు? అంటే బేసిక్ గా మామూలుగా అటు వెళ్తా ఉంటాం కదా. ఇప్పుడు ఏం చెప్పు, నీ ఐడి ఏది మామూలుగా చెప్పినా అది కొట్టినే కదా. మిస్టర్ కార్డ్సా? అంతే. మిస్టర్ కార్డ్స్ గురు. ఇప్పుడు నీ 3 అకౌంట్లు మెన్షన్ చేసుకుంటున్నావా లేదేంది? ఖచ్చితంగా 3 అంటే నాది 2, అక్షయ్ గారిది ఒకటి, నాది కూడా ఒకటి ఉంది కదా గురు. గురు అంత ముందర మెన్షన్ చేసాడు గురు, మా వాడు చేసాడు అనుకుంటా. తెలుగు షార్ట్స్ ఉన్నాయి, క్రిస్టియన్ షార్ట్స్, దానిలో మెన్షన్ చేసాడు వాడు మా వాడు. అంటే ఉన్నారనుకుంటా దానికి. ఉన్నారు. అది ఓన్లీ ఈ ఆ అకౌంట్ ఏంటంటే అసలు ఏం పరంగా అంటే డివోషనల్ పరంగానే వాడుతున్నాడు అన్ని అకౌంట్. ఇది నిన్నడదా? ఇది
ఆహా ఇప్పుడు ఇందాకేంది అట్లా ఇంగ్లీష్ లో ఇది పెడతావు అది ఆ, ముందు తెలుగు చేస్తాం గురు. పెడతాడు ఓకే తెలుగు చేసేటప్పుడు మామూలు సేవ్ కొట్టా, ఆ, సేవ్ కొట్టి అక్కడ యాప్ లో నుంచి బ్యాక్ వచ్చి ఆ, అవి మొత్తం మళ్ళీ డిలీట్ చేసుకొని ఉమ్. ఏదో ఒక్కడొక్క డిలీట్ చేసుకుని ఇంగ్లీష్ చేయొచ్చు మళ్ళీ. ఇది చూడు పైన అదేమైంది? పైన నుంచి చూడు కాదు ఏందా పైన నుంచి పడతాయి అనుకున్నా. బాబాయ్ అక్క వస్తున్నాడు, వస్తున్నాడు. ఏందా తప్ప తప్ప పడతాయి అనుకుంటే పైన బాబాయ్ కల్లేగా లేత లేత కళ్ళు. కళ్ళు మామూలుగా ఉండవు, ఫ్రెష్గా ఉంటాయి. మనం ఏం మాట్లాడుతున్నావు నువ్వేం చెబుతున్నావు. ఏంటి కళ్ళు గురించి గురు? మనం ఇప్పుడు దాకా ఏం టాపిక్ మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడాం? వాగ్దానాల గురించి. వాగ్దానాల గురించి మాట్లాడినప్పుడు పైన- దాని గురించి మాట్లాడు. పైన- గురు నేను పైన చూడు అన్నాను కానీ ఏం జరిగింది చెప్పు. మనం ఏంది సడన్ గా పడుతున్నాక నేను పైకి చూడమన్నాను, నిన్ను ఈ టాపిక్ మార్చి మళ్ళీ కళ్ళు దగ్గర దగ్గపోమన్నానా ఏంది. ఆ? ఇప్పుడు మామూలుగా నాకు మైండ్ తక్కువ, ఉమ్. దానికి తగ్గట్టు టాపిక్ డైవర్ట్ చేస్తే సరే చెప్పు. అప్లోడ్ చేసావా? చేస్తున్నాం బాస్. ఇది మెన్షన్ చేయాలి అందరం. ఆ. ఎక్కువ అయిపోయింది. సరేలే. హడావుడి అయిపోయింది. మన వీడియోలో ఏమో బూతులు ఉంటాయి, న్యాచురల్ గా ఉంటాయి, మళ్ళీ వాగ్దానాల గురించి మాట్లాడుకుంటాం ఎందుకులే కానీ. ఓకే. అంతేగా. అంతే అంతే. ఏదైనా పాపులకు చోట్లేదు ఆ? అంటే పరిశుద్ధులు. నువ్వు పరిశుద్ధుడు మేము పాపమా ఏంది. పురుగులు బట్టి పోతావు గురు నువ్వు. రేపు నిన్ను ఏంది అదే నేను అంటా ఉంటాను ఏంది అది డైలాగ్ నూనెలో చెప్తాడు, నూనెలో కాదు యాసిడ్లో చెప్తాడు. అర్థమవుతుందా? నిజంగా ఏదైనా ఒకవైపే ఉండాలా. ఎవరెవరు అనుకున్నా మళ్ళీ అది కూడా చెబుతున్నాడు వీడియోలో. ఏంది మావాడిని ఒకరిని నిన్ను ఒకరిని ఇంకెవడు జోయిల్ గాడు మరి ఈ ముగ్గురిని అయితే వాడు కూడా వాడు బాప్తే తీసుకున్నాడు జోయిల్ గాడు. మీ ముగ్గురిని అయితే ఏంది తారా? ఎవరు నువ్వు? ఎవరు కానీ చెప్పు గురు. గురు ఏమనుకుంటున్నారు గురు మీరు అసలు? ఏంది పోయి మాట్లాడుకున్నారు. చెప్పుకుంటారు థర్డ్ కప్ వెళ్తున్నారు ఆడ కలిసిద్ది గురి. ఇది నాకు తెలిసి ఆడ కార్లు షోరూమ్ ఒకటి ఉంది, రిపేర్ షెడ్ కాడికి వెళ్ళిద్ది అనుకుంటున్నా ఈ రోడ్డు. సరే ఇప్పుడు అయితే వాకింగ్ చేసేసి తర్వాత అయితే కాఫీకి వెళ్తా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. ఆ మాటలు పట్టించుకోమాకండి మీరు. ఇతగాడి మాటలు అసలు పట్టించుకో. నేను మంచోడిని ఏంది ఫ్రెండ్స్ లేని పని మావాడు ఒకడు ఈడొకడు మామూలు కాదు. రేగాలని ఫ్రెండ్స్ పొద్దున్నే మొఖం లేదు ఏం లేదు. ఇగో ఎప్పుడు చూసినా ఈడు రేగ్గాయలో ఏంది దెంగి తింటాం ఏంది పంటం ఆ రెండే తెలుసు. సింహాలు మొఖాలు కడుకుంటే ఫ్రెండ్ చెప్పండి, మనోళ్ళు అంటుంది తప్పితే మనం సింహాలు అంటాం. అట్లా అంటావా? అసలు ఏంది గురు ఇవన్నీ అట్టుంటే ఈ బాగున్నాయి అంటావు. ఇది అట్టని చెప్పు ఇప్పుడు చెప్పు. కోసుకున్నావుగా నీకు ఈ దారి పొడుగు నీకు నా అల్లాడెత్తావుగా రేగ్గాయలు అనుకుంటా కాదు గురు. ఒకటి ఉంది చూడు. ఇదిగో గురు దేవుడు అన్నిటి ఎందుకు సృజించాడు గురు? తినడానికి సృజించాడు. సరే టేస్ట్ ఎట్టుందో చెప్పు. టేస్ట్ గురించి మాత్రం అడగమాట. ఎందుకు? బాగా ఉంది సప్పగా. అట్లయితే తినేసి మింగేసి. మింగితే అడ్డం పడిద్ది. యాడా సరే ఇంక తర్వాత మాట్లాడుకుందాం. రన్నింగ్ చేసి
సింపుల్ గా వామప్ అయితే చేసేసి కాఫీ తాగుతా ఇంటికి వెళ్ళేసి ఎత్తి 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 చెప్పురా. డబ్బులు లేవు. డబ్బులు లేవు. యాక్షన్ తెంగేదేంది చెప్పా పెట్టకుండా ఏందమ్మా ఏలు ముద్ర లాగా మర్చిపోయా వాడి బండి మేము వినాశగాడ బండి వేసుకొని వచ్చాం. అది ఆ బండి ఆడుంది కానీ మా ఓడి ఫోన్ చేసి ఇద్దరు కలిసి రాండి మేము ఇటు రన్నింగ్ వచ్చాము. బెదర్ ఇంట్లోనే ఉన్నాడు వాడు ఫోన్ కూడా నా దగ్గర ఉంది. ఏం లేదు ఇంటికి వెళ్ళి ఏంది ఆ బండి తీసుకొని రాండి మరి. మేము ఇటు రన్నింగ్కి వెళ్ళేసి టీకి వస్తాము. సూపర్ ఉంది రాండి వస్తావుగా నువ్వే స్పాన్సర్ టీకి. టీ కాదు కాఫీకి. అమ్మా చిన్న ఫోన్ పెట్టేశారు. మొత్తాలంటావా అబ్బా చేయగట్లో ఏం ఆగపడతలేదు. ఆడేదో చేస్తున్నారు చేయగలు అంటున్నాను ఏంది మంచు. రోడ్డు దాకా వచ్చాం అప్పుడే. పసుమారుతి రోడ్డు చూడు ఇటా ఈ రోడ్డు కలిసి బాసారా అటు బావచ్చు ప్రశాంత్ గడుగు బ్రిడ్జి దాకా బాపు కార్ల షెడ్ చూడు. ఇదేంది నీ ఫోన్ కూడా నా దగ్గర ఉందా? ఇగో చిన్న 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 గురు ఇది బొచ్చు 2 ఫోన్లు బరువు వేసింది. సరే వెళ్ళు పోసుకొని రాపు. పొద్దున్నే తిరుగుతాయ్యా గబాల పాము వచ్చింది అనుకో. పెళ్లి కూడా కానివ్వాలి. అప్పుడు ఇటు తార్ రోడ్ వేసారు కదా బస్సు. సల్మాన్ వేసారు గురేడా కాసేపు ఎడుందామా దింకెళ్దామా? అదేంది అమ్మ ఈ రోడ్డు ఎప్పుడు పడింది గురు? తెలుసు ఇటు మామూలుగా అయితే మట్టి రోడ్డు ఉండాల. ఇప్పుడేమో చూడు తార్ రోడ్డు వేసారు. ఎక్క మామూలు లేదు గురు రన్నింగ్ రావచ్చు. నేను ఇంకా నేను అనుకున్నాను ఇది మామూలుగా వెళ్ళేటప్పుడు అటు పోదాంలే అనుకున్నా. సరేదా ఇటు పోదాందా వస్తామా ఉండొచ్చులే కానీ ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం గురు ముందు ఇటు వెళ్ళేసి రోడ్డు మన ఇంటి ముందు రోడ్డు ఉన్నట్టు ఉంది. ఫస్ట్ కొత్త వేకి వెళ్దాం అనుకున్నా గురు. ఇది మామూలుగా చిన్నగా రన్నింగ్ అలవాటు చేసుకొని చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా 3 నెలలు రన్నింగ్ అట్లా చేసేసి ఫస్ట్ హోమ్ వర్కౌట్ అటు వెళ్దాం అనుకున్నా. రేపు నుంచి ఇటు వస్తే పోయిద్ది. నువ్వు వస్తావా? ఎప్పుడు డైలీ వద్దాం. సరే డైలీ వద్దాం కానీ ఇక్కడ నుంచి డైలీ మనవాడు కూడా నాతో వస్తాడు. రన్నింగ్కే వస్తాడు జిమ్కి రాడు కుర్రోడు. చూసావుగా దెంగి తింటాం ఏంది మీటింగ్ లేకటం అదే పని. సరే చైనా పడుతుంది కాఫీకి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. ప్రశాంతంగా ఉంది అందరూ వాకింగ్ వస్తున్నాం. అమ్మ మనకు తెలియదు కాదు గురు మనం ప్రతిసారి అటు తిరుగుతున్నాము. ఆ రోడ్డు తప్పితే ఈ రోడ్డు తెలియదా? ఇప్పుడు వస్తే కదా ఎప్పుడో చాలా రోజులు అయింది వచ్చి. యూట్యూబ్ ఛానల్ అయితే అప్పుడు హాయ్ చెప్పండి. అందరికి భోగి శుభాకాంక్షలు రే. ఈరోజు భోగి అంటే గుర్తొచ్చింది గురు. ఈరోజు మా నాన్న బర్త్డే గురు. అవునా? పార్టీ లేదా పుష్ప? శ్రావణ్ అట్లూరి ఓపెన్ చేసి చూడండి ఓకేనా? థ్యాంక్ యూ. అవునా బర్త్డే గురు. ఏం కేక్ వేసుకోవట్లే. కేక్ తెచ్చి నువ్వు మీ ఇంట్లో కోసుకుంటావు మరి నిన్ను పిలుస్తాను కదా గురు. పిలవగా నువ్వు ఎందుకు పిలవడం? ప్రతి సంవత్సరం అంతే కోసుకుంటున్నావు కదా నువ్వు. తెలుసా అది ఎప్పుడన్నా? ఏమాక
ఒకసారి ఉంటావు, ఒకసారి ఉండు. ఆయనకి కేక్ తెచ్చుకొని కేక్ తీసుకొస్తాను, తీసుకురా, ఫోన్ చేస్తానులే. తీసుకొని వద్దాం, తీసుకొస్తాను కాదు. తీసుకుని కూల్ కేక్ తీసుకోవాలి. ఆ, కూల్ కేక్ తీసుకొని అయితే కాదు, తినడానికి బాగుంటది. ఆ, మామూలు తిని తిని బోరు కొడుతుంది. అవునులే. కాట్ల మామూలు కేక్ కటింగ్ చేయాల ఆయనక్క. అమ్మ దరిద్రానికి అమ్మ ఈఎంఐ కూడా 2 సార్లు కట్ అయింది గురు. మీ నాన్న బర్త్డే రోజు మింగులు రాత్రి అమ్మ దరిద్రానికి అవి కట్ అవడం కూడా భలే కట్ అవుతాయి గురు. గురు వాడట మనకు ఫ్రాడ్ తగ్గట్టు అయితే కట్ ఉంటుంది. చేసుకోడు గురు. వాడు అప్పు ఉంటేనే కట్ చేసుకుంటాడు వాడు. చెక్ బౌన్స్ అంటావా గురు? ఇప్పుడు నాకు చెక్ బౌన్స్లు ఉన్నాయి. నాకు అకౌంట్ లో ఇప్పుడు 1000 రూపాయలు రాత్రి 1300 కొట్టాడు మనోడు. ఏంది మీటింగ్ డబ్బులు అకౌంట్ లోనే ఉన్నాయి. అది కిసాత్ ఆటో డెబిట్ దేనికి ఉంది? ఎస్బీఐకి ఉంది. ఏంది ఎస్బీఐకి ఉంది కాబట్టి ఈ కోటక్ లో ఉన్న డబ్బులు కట్ అవ్వట్లా. అది ఎస్బీఐ ఉన్నట్టయితే ఇప్పుడు గల్లా పడ్డట్టు కట్ చేసుకునేవాడు వాడు కూడా, ఏదో చెక్ బౌన్స్ తో సహా. ఇప్పుడు మామూలు ఉన్నది వ్యవహారం. వాడి రూపాయితో సహా కట్ చేసుకుంటాడు గురు. ఎక్స్ట్రా అమౌంట్ కట్ చేసుకుంటాడు. ఏం చేస్తాం, మన టైం బాగాలేదులే గురు. చెప్పాను ఇప్పుడు చూసినా అమ్మ ఏదో ఒకటి గురు. నువ్వు ఆ రోజు చెప్పావు గురు, అమ్మ నేను గుర్తు పెట్టుకుంటున్నావు అనుకున్నాను, మర్చిపోతున్నాను గురు. 13కి 13 పడిద్ది. నాదంతా 700 పడింది గురు. 703 రూపాయలు. ఈఎంఐ ఎంత కట్టాలి అంత పడింది. చెక్ అంటే మామూలు దానిలో యాప్ లో ఏం చూపెట్టాడు అనుకున్నా, 750 చూపెట్టాడు. ఇది మొన్న 750 750 చూపెట్టాడు. అప్పుడు 1310 750 ఎంత? 1310 2000 చిల్లర ఎంత ఉంటది సంథింగ్. దాన్ని అంతవరకు పే చేయమన్నాడు. పే చేయమంటే నేనేం చేసి ఈఎంఐ వాడు పే చేసా. నాకు తెలిసి వాడు ఏంది ఈఎంఐ వేసి ఉంటాడు నువ్వు అన్నట్టు. ఈఎంఐ వేసుకున్నాడు. ఫోన్ చేస్తాను జైలు గాడు. రమ్మను, ఇదొకటి బావురికి రమ్మను. బావురికి రారా, పసుమార్తి అడ్డు రోడ్డుకి రోడ్డు ఉంది, ఆ రోడ్డు కాడికి రారా. నీ చేస్తున్నాడు చూడు, దడెక్కువ, దడిస్ట్. చెప్పురా సాడిస్ట్. హలో ఏడా నువ్వు ఏడున్నావు చెప్పు, మేము చెప్తాం ఏడున్నావు. ఏటీ కొట్లు సరే తాగి ఇంటికి వెళ్ళి సైలెంట్ గా. టీ కొట్టుకు ఎందుకు వెళ్ళావు? ఇటు రమ్మని చెప్పాగా. రారా అని చెప్తే నువ్వు టీ కొట్టుకు ఎందుకు వెళ్ళా? నిజంగా నువ్వు ఏలు ముద్ర కాడివేరా? రారా బండి వేసుకొని మరి. గురు ఇప్పుడు ఈ పసుమార్తి నుంచి హైవేకి రోడ్డు ఒకటి కలిసి చూసావా? తార్ రోడ్డు వేసారు. అరే కొత్త బిజీ కాడరా, కొత్త బిజీ కాడరా, గొంతులపాలెం డౌన్ లో బిజీ మీదగా మనం ఇటు వస్తాను చూసావా? సంతకల్లి రోడ్డు వేసారు రా, వైనంగా ఉంది. తార్ రోడ్డు వేసారు. మన ఇంటి ముందు అంటుంది రోడ్డు. ఏ నిజంగా కాదు మేము జోయిలు జోకు కాదు. కావాలంటే వీడియో కాల్ చేయనా, చూపిస్తా. ఇగో వ్లాగ్ కూడా తీస్తున్నావు మేము ఆల్రెడీ. వీడియో కాల్ నువ్వు లేవు అమ్మా, నువ్వు ఉన్నట్టే సందర్గా ఉండేది. ఇదేం చెప్పట్లేదు బ్రదరు. మేము ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్. నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, వాడు ఇంకా ప్లేయర్ కదా. అదిగో కాయ ఎగపడితే చాలు వెళ్ళిపోవటమే. ఏంది వస్తాడంటాడు. అబ్బో వ్లాగ్స్ ఎట్ట తెస్తున్నారో కానీ ఈ గోడ బయదు గురు. పట్టుకొని బాగున్నాయి. ఏదో ఒకటి డీసీ అంత ఒకర్లే, అంత చీప్లే, మీనింగ్ బాగున్నాయిరా. పొద్దున్నే మొహం కూడా గడగలేదు, రేగ్గా తినిపెడుతున్నాడు మనోడు. అయ్యా ఇదిగో చూసి తిను, ఇది చూడు ఎట్టుందో. రాణ పుచ్చిపోయింది గురు. ఇదేదో పుచ్చిందా లేకపోతే ఇత్తనం ఎండిందా? అట్టగా ఉండదా? పుచ్చులు ఉన్నాయిలే, కాయ అంత లావు ఉంది కాబట్టి పుచ్చులు ఉన్నాయి. సరే మంచిగా టీ గురు. ఏది నిన్న చూసింది కదా. ఎందుకంటే మన ఇంటానికంటే ఎరువు పడుతుంది కదా గురు, అందుకే దానికి చూసావా పురుగు పట్టలేదు. దీనికి ఎరువు లేదు కదా. ఒక 25 అనుకోవచ్చు. అయ్యి ఉన్నాయి గురు, నువ్వేంది ఎగపట్టలేదా నీకు?
ఇది బాగానే ఉంది గురు. ఈ బాగానే ఉన్నాయి, అంత అంత ఊగరికి అంత పచ్చిగా లేవు కానీ అంటే నీరు కాయలు ఉంటాయి చూసా అట్లా అట్లా ఉన్నాయి. గురు రేపు కూర్చొచ్చు అటు మురిపూల్లో ఎంత లావు ఉంటాయి చెట్టు స్కూల్ ఎదురు అరటిలో పడి ఉంటాయి కదా, అటు బాగున్నాయి. అటు దారి ఉందా? పిలిచారు నిన్ను శ్రావణ. వాకింగ్ వచ్చాము. ఏం శరణంగా చూసేలేక ఎవరా అనుకుంటున్నా వెళుతుంటే. ఓకే ఓకే గురు కొన్ని బాగానే ఉన్నాయి. వెంకటేష్ ఏందని నన్ను ఎవరు శ్యామన్నారు చూడు, నేను అందుకే నేను అదే నన్ను ఎవరా పలకరెత్తుందని నేను చూస్తున్నా, వీళ్ళు ఎవరా అని అనిపిస్తున్నారని. సరే కదా అయితే మనం వ్లాగ్ ముట్టుకుంటే చాలు గురు, అరగంట వెళ్ళిపోతుంది న్యాచురల్ గా. పౌరు ఎట్ అవుతున్నా మిస్టర్ కార్డ్సా ఇక్కడ ఉంది. అయితే ఎట్టాగా వెళ్ళాలి గురు, న్యాచురల్ గా వెళ్తా ఉంది అనుకో మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. వాడు వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే మొదలు పెడతాను మళ్ళీ. అంతవరకు సెలవు. రేపు నుంచి గురు మళ్ళీ టీ వేసుకుంటా. రేపు నుంచి ఎన్నింటికి వద్దాం చెప్పు. ఎక్కడా గురు బూతులు పడుతున్నాయి గురు వీడియోలో. వాక్ చెప్తున్నావు నువ్వేం బూతులు మాట్లాడుతున్నా? ఏంది గురు మాకు తగిలే సర్లే కానీ ఏంది పైన మనోడు మాకు తగిలే వాళ్ళందరూ ఏంది ఏడా అసలు రాలేదు, తగలు పెట్టేవాడు శవాలు తగలు పెట్టేవాడు రాలేదు కదా. వాయిస్ కట్ అవుతున్నా సై. హలో దించడానికా? అదేలే జోయిలో. హలో 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 చెప్పమ్మా. ఇప్పుడు ఏడదాకా వచ్చాను చెప్పు కరెక్ట్గా. బెదరు అటు ఎందుకు వస్తున్నారు మీరు? బిజీ మామూలుగా అటు పోకుండా ఇది ఒక కట్ట మీద కాకుండా లోనకు వస్తాంగా సంత రోడ్డు అటు రండి. బెదరు సంత రోడ్డు పశ్చిమతి వెళ్ళే రూట్లోనే ఉన్నాం బెదరు. పశ్చిమతి వైపు వెళ్తున్నాం. అది బండి శాతం అయిన వస్తుంది చూడు, బండి శబ్దం ఏమో వస్తుంది అంటే వాళ్ళే. ఇగో వచ్చాడు ఏలుముద్ర గాడి వీడియో ఆఫ్ అవ్వకపోయినా వీళ్ళు పొద్దున్న ఇంట్లో తీగొత్తనం అని చెప్పి వచ్చారు పొలాల్లోకి. అరే వాళ్ళు నడుస్తున్నారు మంది వస్తున్నారు. బండి ఉంది కదా రోడ్డు అయిన తర్వాత ఒకసారి కూడా రాలేదు. రోడ్డు బాగానే ఉంది కానీ చలి కాదు మంచు ఉంది కానీ పెట్టమ్మా. ఇదిగో ఏలుముద్ర వాయిస్ మరి మాలు రావట్లేదు. పొద్దునే వచ్చాం గాయస్.
ఎటు చాలా వచ్చా మంది ఉన్నారు. ఉమ్, రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నాం. ఉమ్. అది గాయస్ అంతేనా? కేవలం లక్ష్యం ఏంటంటే ఉమ్. వెయిట్ తగ్గాలండి గాయస్. ఇదిగో నిద్రపోతే వెయిట్ తగ్గదు గాయస్ మా వాళ్ళలాగా. వాకింగ్ వస్తే తగ్గిద్ది. ఏంది? నేను నిద్రపోతాను, మా వాడు నిద్రపోతాడు. 23 గంటలు పని చేస్తున్నాను గాయస్. నేను 1 గంట నిద్రపోతున్నాను. ఆ, కష్టపడుతున్నాం అనుకుంటారు అందరూ. ఇదిగో ఏలు ముద్ర ఏందా ఇప్పుడు దాకా వీడియోకి సందలేదనుకున్నాను. ఇదిగో వచ్చాడు ఏలు ముద్ర. అదిగో ఇప్పుడు నుంచి మామూలుగా ఎంజాయ్ పండుగ. వీడియో వీడియో మామూలుగా ఉండదు. యారా జైలు రాజ్ ఆ వీడియోలో మనం మా ప్రేక్షకులకి ఏదని చెప్పు. నరకంలోకి వెళ్తామంట. నువ్వు నేను మీ ముగ్గురు వెళ్తారు బెదరు నిజంగా. ఇదిగో మన గురించి చెప్తున్నా వీడియోలో. ఆ, వీడియోని బ్యాన్ మరి మీ ఏజ్ అట్టే ఉందమ్మా. వీళ్ళకి ఆ, బ్యాన్ కాదు, ఉమ్. అదే అదే. గుర్తు తెచ్చుకో. కారు వస్తుంది. కారు వస్తుంది ఆగురి. గుర్తు తెచ్చుకో బెదరు. అయ్యా అయ్యా బాబాయ్. వీడియోకి పైకి రిపోర్ట్లు వేస్తారా? నేనేమన్నా మీ కంటెంట్ ఏమన్నా కాపీ కొట్టలేదు అసలు మమ్మల్ని ఆడుకున్న పర్సనల్ కంటెంట్ అని వేస్తాం. అట్లాంటప్పుడు ఏంది, ఇదిగో ఈడు నా తమ్ముడు అని చెప్పి ఏంది ఫొటోస్ పెడతాను. ఇదిగో మా బ్రదర్స్ అని చెప్పి ఫొటోస్ పెడతాను. అల్లుడు వాడు. మిమ్మల్ని యూజ్ చేసుకోవటం ఏంది చెప్పండి. పర్మిషన్ లేకుండా మా వీడియోలు పెడుతున్నాను. ఏందంట? సరే, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. తర్వాత కాఫీ మా జోయల్ రాజు అయితే కాఫీ ఇప్పిస్తాడు ఇప్పుడు. చెల్లి ఆ టీ కొట్లో పడేది దెంగుతారు. జోక్ కాదు, కాఫీ ఇప్పిస్తే తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం. నీళ్ళు ఎంత నీట్ గా ఉన్నాయో. అవి నీట్గా ఉన్నాయా? స్వచ్ఛమైన పాల ఏంది అది ఎంకుతున్నట్టున్నాయి ఈ నీళ్ళు. నీళ్ళు ఓట కదా? అండర్ గ్రౌండ్ ఉంది, పైకి వస్తున్నాయి. పైపు ఉంది అనుకుంటాడా? ఓటేనా? ఏం జోయలు ఏదో చెప్పురా. జైలు ఏదో చెప్పురా. ఎందుకు నిన్న వీడియోలో జిల్లగా ఉన్నావనే? ఏం చూడలేరా? ఇటు చూడు. ఇప్పుడు కూడా జిల్ల చేసావు తెలుసా నువ్వు? నీకు తెలియకుండా చేస్తా ఉంటావు. హాయ్ చెప్పు సార్, హాయ్ చెప్పు సార్. హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన ఇద్దరు లేకవారు మనలాగా లేచి 9 అయితే బండి దీని వాళ్ళిద్దరు లేకవాలంటే బెదరు ఏం ఇందాక అంటున్నావు? ఏమి పేరా? ఏం లేదు ఫ్రెండ్స్, నా ఫోన్ లో వీడియో తీస్తున్నాడు మనోడు. మా బ్రదర్ నా ఫోన్ లో తీస్తున్నాడు. నేనేమన్నా అంటే రెంట్ ఇస్తా అన్నాడు. మన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు బాగోదులే అని చెప్పి పొద్దున్న ఒక కాఫీ, తర్వాత నాకు తెలిసి ఒక 50 రూపాయలు టిఫిన్ ఎంత 50 రూపాయలు టిఫిన్, సాయంత్రం 4 ఒక కాఫీ ఇప్పితే సరిపోతుంది అని చెప్తున్నాను. కానీ కోరింది న్యాయమైన కోరికేగా. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలనుకున్నా? ఏం చేయాలమ్మా? యూట్యూబ్ లో మనీ వచ్చి చూసావా? అప్పుడు నుంచి ఏంది మీ నలుగురికి పొద్దున్నే టిఫిన్, కాఫీ, జోయల్ రాజ్ యాక్సిడెంట్ వచ్చేటప్పటికి మమ్మల్ని శ్రద్ధాంజలి చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకు చేస్తాం? అదే ఉండదమ్మా. బట్టి ఎక్కువరా నాయస్ వస్తుంది గురు. దింకెళ్ళి నువ్వు ఎన్ని నుంచి ముందు అర్జెంటుగా ఏంది ఫిట్నెస్ కోసం వచ్చేది. సరే నేను రాలే, నేను వాకింగ్ చేయాలి. తొందర రండి బ్రదరు. ఏ సంగతి? నువ్వేమో వాకింగ్ వచ్చాడా తెలీదు, ఏంది చాటింగ్ చేసుకోవడానికి వచ్చాడా తెలీదు. మరేం చేస్తున్నా? పొద్దు నుండి చేస్తానే ఉన్నాడు ఎడిటింగ్. నేను వీడియోలు కూడా చేయను అంతేటు. వీడియోల కంటే అవునులే. ఎక్కువ చిన్నగా